అనంతపురం నగరంలోని డాక్టర్ కెఎస్ఏఆర్ గఫూర్ హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ అబ్దుల్ రజాక్ గఫూర్ మాట్లాడుతూ, తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరుకు చెందిన నందు బాబయ్య, 74, గత కొన్ని నెలలుగా యూరాలజీ సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. పరీక్షలు నిర్వహించగా ఎడమవైపు మూత్రాశయంలో 5.3 సెంటీమీటర్ల పరిమాణంలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. పేషెంట్ సమ్మతితో ఓపెన్ వెసికో లిథాటమీ శస్త్రచికిత్సను చేపట్టగా, డాక్టర్ కెఎస్ఏఆర్ గఫూర్ హాస్పిటల్ వైద్య బృందంలోని యూరాలజిస్ట్ డాక్టర్ ఆకాష్ రెడ్డి, డాక్టర్ మూసా అలీ రజా, డాక్టర్ మమతాశ్రీ, దివ్యుల బృందం సుమారు 1 గంట 45 నిమిషాల్లో శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. పేషెంట్ బంధువులు మాట్లాడుతూ, ఈ సమస్యపై పలు ఆసుపత్రులను సంప్రదించినప్పటికీ సరైన చికిత్స లభించలేదని తెలిపారు. చివరకు కెఎస్ఏఆర్ గఫూర్ హాస్పిటల్ గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చామని, తక్కువ ఖర్చుతో అన్ని సదుపాయాలతో శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేసి ప్రాణాలను కాపాడినందుకు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారాలు. ఈరోజు బాబయ్య అనే పేషెంట్ పెద్దవడుగూరు నుంచి వచ్చారు. పెద్దవడుగూరు నుంచి 3వ తారీఖు అనంతపురం చేరుకున్నారు. అనంతపురం చేరిన తర్వాత 6వ తారీఖున ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఆపరేషన్ ఏంటంటే, ఈయనకు లెఫ్ట్ సైడ్లో యూరినర్ బ్లాడర్లో ఒక 5 సెంటీమీటర్ల వ్యాసంతో కలిగిన 2 రాళ్ళు లెఫ్ట్ సైడ్ కిడ్నీకి అప్రోచ్ అయ్యి యూరిన్ రాకుండా, అదేవిధంగా కింద ప్రొటెక్షన్ గ్లాండ్ కూడా 90 గ్రామ్స్ ప్రకారం వాపు కూడా వచ్చింది. దీనికి పెద్దవడుగూరు నుంచి ఎవరో చెప్పినారని ఇక్కడ మా దగ్గరకు వచ్చారు. మేము అతి తక్కువ ఖరీదుతో మేము ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. దీని యొక్క ఆపరేషన్ వచ్చేసి కర్నూలు నుంచి డాక్టర్ ఆకాష్ అనే ఆయన యూరాలజిస్ట్ కన్సల్టెంట్, మా కన్సల్టెంట్, వారి ఆధ్వర్యంలో డాక్టర్ అలీ మూసా రాజా, డాక్టర్ మమతాశ్రీ గారి పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరగడం జరిగింది. ఇప్పటివరకు ఈ పేషెంట్కు చాలా ఇబ్బందికరంగా, ప్రాణానికి హానికరమైనటువంటి పరిస్థితుల్లో మా దగ్గర రావడం జరిగింది. మేము ఆయనకి ధైర్యం చెప్పి ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని మళ్ళీ ఈ ప్రొటెక్షన్ గ్లాండ్ ఏదైతే ఉందో 90 సెంటీమీటర్స్ ఉంది, ఇది మెడికల్ మేనేజ్మెంట్ కింద దీన్ని క్యూర్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము. ఒకవేళ కాకపోతే 2 నెలలు 3 నెలలు చేసిన తర్వాత దీన్ని కూడా ఆపరేషన్ చేయాల్సిన అవసరం అయితే వస్తుంది. అప్పుడు చూద్దాం అనుకున్నాము. ఇప్పటికైతే పేషెంట్ సేఫ్గా ఉన్నాడు. ఆయన ఈరోజు డిశ్చార్జ్ అయ్యే పరిస్థితుల్లో ఇంటికి పోతున్నాడు. కాబట్టి మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది. ఇది చాలా అరుదైన కేసుగా మేము భావిస్తున్నాము. మా మామయ్య గారికి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అని చెప్పారు. మేము ఇంతకుముందు వేరే సాటికి వెళ్ళింటే పేమెంట్ ఎక్కువ అవుతుంది, మాకు ఇక్కడ అది ఇది అని భయపడిచ్చినారు. పెద్దవడుగూరు మండలంలో మాకు తెలిసిన వాళ్ళు ఉంటే ఇక్కడ పోండి బాగా చేస్తారని చెప్పినారు. ఇక్కడికి వచ్చాక మాకు సాయం చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఏజ్ కూడా ఎక్కువ ఉందని చెప్పి మాకు 3వ తారీఖు వచ్చి 6వ తారీఖు ఆపరేషన్ చేసినారు సర్జన్. మాకైతే ఇంతవరకు హ్యాపీగా ఉన్నాం సార్. మా సార్ కూడా బాగా మాకు ఇచ్చేశారు. అంకుల్ సార్, మా మామ బాగున్నాడు సార్, కూడా యాక్టివ్గా ఉన్నాడు. ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నారు. మాకు ఇక్కడ ఉండే స్టాఫ్ వాళ్ళు అందరినీ మమ్మల్ని సహకరించినారు సార్. పని చేయడానికి నడవగలుగుతున్నారు. కొంచెం తిరుగుతున్నాడు, బాగా యాక్టివ్గా ఉన్నాడు సార్. నా పేరు బావయ్య. ఇంటికి పాపం ఉండే నాకు అడవి అంత తిరిగి అక్కడ వాళ్ళకి ఆసుపత్రికి వచ్చి చేసినాం. నాకు పిల్లలు బాగుంది, పిల్లలు వచ్చిన కూడా బాగా చేశారు. వాళ్ళు కూడా